ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం ప్రధానంగా మాట్లాడుకోబోతున్నాం. సో మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే 5,000 కొట్టు గైడెన్షిప్ పట్టు, హాల్ టికెట్లకు ఫీజు ముడి, ఇంటర్ వార్షిక పరీక్షల వేళ కార్పొరేట్ కళాశాలలు పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి. 69% మంది ఓసీలు టెట్ ఫెయిల్, క్వాలిఫైయింగ్ కేవలం 31%. ఒక్క మార్కు తేడాతో అర్హత సాధించలేకపోయిన టీచర్లు. ఇంటర్ ప్రాక్టికల్స్లో 88 మంది ఎగ్జామినర్లపై వేటు. డిఈఈ సెట్ దరఖాస్తు ఫీజు తగ్గిస్తారా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎదురుచూపులు. 14న ఈ ఏపీ సెట్ నోటిఫికేషన్. ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్. సీనియర్ న్యాయవాది హోదాకి కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. సో ఇక టాపిక్లోకి వెళ్తే 5,000 కొట్టు గైడెన్షిప్ పట్టు, పిహెచ్డి గైడెన్షిప్ కోసం జేఎన్టీ కొత్త రూల్స్. వర్సిటీ వివాదాస్పద నిర్ణయంతో దేశంలో ఎక్కడి లేని కొత్త నిబంధన, ఆందోళన విద్యార్థి సంఘాలు. దేశంలోనే మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయమైనటువంటి జేఎన్టీహెచ్ ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పిహెచ్డి గైడెన్షిప్ కోసం ఎక్కడ లేని విధంగా కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. రూపాయలు 5,000 కడితే చాలు ప్రైవేట్ కాలేజీలోని ఫ్యాకల్టీకి పిహెచ్డి గైడెన్షిప్ కట్టబెడతామంటున్నది. ఇటీవల యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం R&D యూనివర్సిటీ వీసీ ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెబ్ నోట్ విడుదల చేసింది. రీసెర్చ్ స్కాలర్లకు పిహెచ్డి గైడెన్షిప్ అవకాశం కల్పించేందుకు ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి గల వారికి ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసే అవకాశం కల్పించింది. అవసరమైన డాక్యుమెంట్లు, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, అఫిడవిట్ సమర్పించాల్సి ఉండగా దరఖాస్తు చేసేవారు 5,000 రూపాయల ఫీజు చెల్లించాలని సూచించింది. యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఈ యూనివర్సిటీ కూడా గైడెన్షిప్ కోసం ఫీజులు వసూలు చేయడం లేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు. డబ్బులు తీసుకొని సూపర్వైజింగ్ బాధ్యతలు కేటాయించడం లేదని పేర్కొంటున్నారు. పైగా ఇదంతా నిబంధనలకు విరుద్ధమని ఒక ప్రొఫెసర్ వెల్లడించారు. ఫేక్ ఫ్యాకల్టీ ఆరోపణలు. యూనివర్సిటీ పరిధిలో పలు కాలేజీల్లో ఫేక్ ఫ్యాకల్టీ ఇంకా కొనసాగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయని, అనర్హులతో పాఠాలు బోధిస్తున్నారని వాదనలు ఉన్నాయని, బయోమెట్రిక్ హాజరు పెట్టిన మైనపు ముద్రలతోటి హాజరు నమోదు చేసేందుకు ఉదంతాలు బయటపడుతున్నాయని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. జేఎన్టీలోని ఆంట్రప్రెన్యూర్షిప్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు యువ ప్రొఫెషనల్ స్టార్టప్ ఆసక్తి గల వారు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఓవరాల్గా మరోసారి జేఎన్టీయు వివాదాల్లో చిక్కుంది. మరి చూడాలి ఏం జరగబోతుందన్నది. 5,000 కొట్టు గైడెన్షిప్ పట్టు అనే ఈ న్యూస్ అనేది ప్రస్తుతం ట్రెండింగ్లో నడుస్తుంది. చూద్దాం మరి రేపు జేఎన్టీయు దీనికి ఏమని వివరణ ఇస్తుందో. ప్రస్తుతం అయితే వాళ్ళు ఆ వెబ్సైట్లో ఈ యొక్క వెబ్ నోట్ని వెనక్కి తీసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో మరొక న్యూస్ చూసుకుంటే 69% మంది ఓసీలు టెట్ ఫెయిల్, క్వాలిఫైయింగ్ కేవలం 31% మంది. ఒక్క మార్కు తేడాతో అర్హత సాధించలేకపోయిన టీచర్లు. సో సామాజిక వర్గం వారిగా చూసుకుంటే బీసీలు 48% మంది పాస్ అయ్యారు, జనరల్ 31% మంది పాస్ అయ్యారు, ఎస్సీలు 69, ఎస్టీలు 54, మొత్తం 51% వచ్చింది. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈసారి జనరల్ కేటగిరీలో అభ్యర్థులు భారీగా ఫెయిల్ అయ్యారు. ఏకంగా 69% మంది టెట్ పరీక్షలో గట్టెక్కలేకపోయారు. కేవలం 31% మంది అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. మరీ ముఖ్యంగా ఓసీ సామాజిక వర్గం నుంచి 27% మహిళా అభ్యర్థులు మాత్రమే పాస్ అయ్యారు. టెట్ పరీక్షలో 150 మార్కులు ఉంటాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 90 మార్కులు అంటే 60% సాధిస్తేనే క్వాలిఫై అవుతారు. బీసీలు 75 మార్కులు 150కి 50% వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్సీలు, ఎస్టీలు 150కి 60 మార్కులు అంటే 40% వస్తే క్వాలిఫై అయినట్టు. టెట్కి సరి దాదాపు 24,346 మంది ఓసీ అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 7,582 31% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. కొందరు ఓసీ అభ్యర్థులు 89 మార్కులు సాధించిన ఒక్క మార్కు తేడాతోటి అర్హత సాధించలేకపోయారు. 52 ఏళ్ళ ఉన్న ఓసీ వర్గానికి చెందిన ఒక సర్కార్ టీచర్ 89 మార్కులు తెచ్చుకొని క్వాలిఫై కాలేకపోయారు. 50 ఏళ్లకు పైబడిన వారే క్వాలిఫై కాలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నారు. 27,000 టీచర్లకి టెట్ గండం. 27,000 మంది టీచర్లు టెట్ గండం పొంచి ఉందని, వీరంతా జాబ్ ఉండాలి అంటే తాజా టెట్ పరీక్షలు పాస్ కావాలి. ఒకవేళ పరీక్ష పాస్ కాకపోతే వీళ్ళకి గండం పొంచి ఉన్నట్లే. దీంతో టీచర్లు టెట్ పరీక్షకి బట్టి పడుతున్నారు. జనవరిలో నిర్వహించిన టెట్కి 65,000 మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. వీరిలో 37,000 మంది క్వాలిఫై అయ్యారు. 27,000 మంది క్వాలిఫై కాలేదు. టెట్ 2025-30 సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2 ఏళ్లలో టెట్ పాస్ కాని వారంతా పాస్ కావాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. అంటే 2027 సెప్టెంబర్ 30 లోపు ప్రస్తుత సర్వీస్లో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా టెట్ పాస్ కావాలి, లేదంటే ఉద్యోగం ఉంటుంది.
ఈ తీర్పు తర్వాత ఈ ఏడాది జనవరిలో టెట్ పరీక్ష ముగిసింది. ఈ ఏడాది జూన్ జూలై ఒక టెట్, 2027 జూన్ జనవరిలో మరొక 2 టెట్లు ఉంటాయి. సో ఈ 3 టెట్లలో పాస్ అయిన వాళ్ళకు జాబ్ ఉంటుంది, లేకపోతే జాబ్ ఉండిపోతుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో మరొక వార్త చూసుకుంటే ఇంటర్ ప్రాక్టికల్స్ 85 మంది ఎగ్జామినర్లపై వేటు. ఇంటర్మీడియట్ కాలేజీలో సీసీ కెమెరాలో నిఘా సత్ఫలితాలు ఇచ్చింది. ఈ నెల ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలో కాపింగ్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంతో 83 మంది ఎగ్జామినర్లపై ఇంటర్ బోర్డు వేటు వేసింది. పరీక్ష కేంద్రాల రద్దు మరియు పరీక్షల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు 5,500 మంది, గురుకులాల్లో 13 మంది, ప్రైవేట్ కాలేజీలో 7,500 మంది కెమెరాలను ఏర్పాటు చేసి హైదరాబాద్లోని కంట్రోలింగ్ కమాండింగ్ సెంటర్ నుంచి పరీక్షించారు. ఈ పరీక్షలకి దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వొకేషనల్ నుంచి 90,000 మంది విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్మీడియట్ ఒక ప్రకటన తెలిపింది. సో ఓవరాల్గా సీసీ కెమెరాలు అద్భుతమైన పనితీరు కనపరిచాయి. సో దాని ద్వారా కాపింగ్ విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి ఎగ్జామినర్లు 88 మంది ప్రభుత్వం వేటు వేసింది. సో మరొక నోట్ చూసుకుంటే ఈ నెల 18న ఏపీ ఈపీసెట్ నోటిఫికేషన్, 19 నుంచి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నది ఆన్లైన్ దరఖాస్తులు. 19 నుంచి స్వీకరిస్తారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే 14 నోటిఫికేషన్ విడుదలవుతుంది, 19 నుంచి ఆన్లైన్లో తీసుకుంటారు. సో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఎగ్జామ్ అయిపోగానే ఎన్ని మార్కులు వచ్చాయని తెలుసుకునేందుకు తొలిసారి వెసులుబాటు కల్పిస్తున్నారు. మరి చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారన్నది. మరొక వార్త చూసుకుంటే డిఈఈసెట్ దరఖాస్తు ఫీజు తగ్గిస్తారా, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఎదురుచూపులు. రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగే ఏ ప్రవేశ పరీక్షల్లో అయినా కానీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మిగిలిన వారి కంటే తక్కువ ఫీజులు వసూలు చేయడం ఆనవాయితీ. పాఠశాల విద్యాశాఖ మాత్రం డిఈఈ సెట్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. అందరికీ ఒకటే ఫీజు 500 రూపాయలు వసూలు చేస్తుంది. దీనిపై ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు, పట్టించుకునే వారే ఉండడం లేదు. వచ్చే విద్యా సంవత్సరానికి 26-27 2 డిఈడి కోర్సులో చేరేందుకు నిర్వహించే డిఈఈ సెట్ నోటిఫికేషన్ చివరిన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తమకు దరఖాస్తు ఫీజు తగ్గించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కోరుతున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగే టెట్ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మిగిలిన వారి కంటే తక్కువ దరఖాస్తు ఫీజులు వసూలు చేస్తున్నట్టు గమనార్థం. సో ఓవరాల్గా మరి ప్రతి ఎగ్జామ్కి అటు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ జరిగే ప్రతి ఎగ్జామ్లో ఎస్సీ ఎస్టీకి కొద్దిగా స్పెషల్ డిస్కౌంట్ తోటి ఫీజు తగ్గిస్తారనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు తగ్గిపోవడం అనేది ఖచ్చితంగా దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా దీనికి తగ్గాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి చూద్దాం మరి ఏం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో. సో ఖచ్చితంగా దీన్ని కూడా తగ్గాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వం మీద ఉంది. సీనియర్ న్యాయవాది హోదాకి కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. లాయర్లకి సీనియర్ న్యాయవాది హోదా కల్పించడానికి పాటించే కొత్త మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ద్వారా నోటిఫై చేసింది. గతం 2023లో రూపొందించిన నిబంధనల మార్పు చేస్తూ కొత్త ప్రమాణాలు రూపొందించింది. కొత్త మార్గదర్శక ప్రకారం సీనియర్ న్యాయవాది హోదాకు సంబంధించిన వివరాల కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు చేయనుంది. దీనికి చైర్మన్గా సిజేఐ 2 సీనియర్ జడ్జిలు సభ్యులు వహిస్తారు. సో ఓవరాల్గా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అనే హోదాకి కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టుగా మీరు చెప్పడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే హాల్ టికెట్లకు పీఠముడి. హాల్ టికెట్లకి ఫీజు అనే పీఠముడి పడిపోయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షల వేళ కార్పొరేట్ కళాశాల జులుం, పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఉంది. ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో గ్రేటర్లోని పలు కార్పొరేట్ ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు హల్చల్ చేస్తున్నాయి. బకాయిల ఫీజులు రాబట్టేందుకు పీఠముడి వేస్తున్నాయి. విద్యార్థులకు తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్నాయి. పెండింగ్ ఏమి లేకుండా ఉంటేనే హాల్ టికెట్ ఇస్తామని, లేకుంటే ఇచ్చేది లేదని గట్టిగా చెబుతుండడంతో వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 4,50,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 38,000 మంది వరకు ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుంటున్నారని, మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 4,10,000 మంది కేవలం ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నారని, ఇప్పటికీ చాలా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని, ఇప్పుడు ప్రభుత్వం సాయం చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పేసి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ వేతన సవరణ అమలు చేయండి, సీఎంకి వినతి పత్రం ఇచ్చిన టీజీఓసీఈ. తెలంగాణ గెస్టెడ్ అధికారుల కేంద్ర సంఘం కలిసి ఫిట్మెంట్ని 42% ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతున్నది. ఆల్రెడీ 22 నెలలు గడువు దాటిపోయింది పీఆర్సీకి అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. సో వీళ్ళు 42 పీఆర్సీ అయితే అడగడం జరుగుతుంది. మరి చూడాలి గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి